ఈ మాటలు మీరు వింటున్న ఈ క్షణం నుంచే మీ లోపల దాగి ఉన్న భావోద్వేగాలు మెల్లగా కదలడం మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి వృశ్చిక రాశివారికి సాధారణంగా గడిచిపోయే నెల కాదు. మీరు పైకి నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రం సముద్రంలాంటి లోతైన భావాలు, అనుభూతులు, రహస్యమైన ఆలోచనలు దాగి ఉంటాయి. ఈ నెలలో కాలం మిమ్మల్ని ఆ లోతుల్లోకి తీసుకెళ్లి అక్కడే ఉన్న నిజాలను ఎదుర్కొనమని చెబుతుంది. ఇది భయపెట్టే ప్రయాణంలా అనిపించవచ్చు, కాని అదే ప్రయాణం మీకు శక్తిని ఇస్తుంది. ఫిబ్రవరి ప్రారంభంలోనే మీ మనసు చాలా గంభీరంగా మారుతుంది. చిన్న మాటలు కూడా మీను లోతుగా తాకుతాయి. ఎవరో చెప్పిన ఒక వాక్యం, చూసిన ఒక దృశ్యం, విన్న ఒక వార్త మీ ఆలోచనలను రోజంతా వెంటాడవచ్చు. మీరు సాధారణంగా మీ భావాలను బయటకు చెప్పరు, లోపలే దాచుకుంటారు. కాని ఈ నెలలో ఆ లోపలి భావాలు బయటకు రావాలని తపిస్తాయి. వాటిని అణిచివేయడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ నెలలో మీకు నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం చాలా అవసరం. ఈ నెలలో గ్రహాల ప్రభావం మీ అంతరంగ జీవితాన్ని బాగా కదిలిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలు మళ్లీ గుర్తుకు వస్తాయి. కొందరి ప్రవర్తన, కొందరి మోసం, కొందరి మాటలు మీ గుండెల్లో ముద్ర వేసినట్టుగా అనిపిస్తాయి. మీరు నేను మర్చిపోయాను అనుకున్న విషయాలు కూడా మళ్లీ పైకి వస్తాయి. ఇది మీను బాధించడానికి కాదు, ఆ గాయాలు ఇంకా మానలేదని మీకు చూపించడానికి. ఈ ఫిబ్రవరి వాటిని మాన్పుకునే అవకాశం ఇస్తుంది. ప్రేమ విషయాల్లో ఈ నెల వృశ్చిక రాశివారికి చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు ప్రేమలో చాలా లోతుగా వెళ్తారు. అర్ధాంతరంగా ప్రేమించడం మీ వల్ల కాదు. ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. కాని అదే ప్రేమలో అనుమానం, అధిక భావోద్వేగం కొన్నిసార్లు సమస్యగా మారుతుంది. ఈ నెలలో మీ భాగస్వామి ప్రవర్తన మీద మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. నిజంగా నన్ను అర్థం చేసుకుంటున్నారా అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంది. మీకు కావలసింది మాటలు కాదు, నిజాయితీ. అది లభించకపోతే మీరు మౌనంగా మారుతారు. కాని ఆ మౌనం సంబంధాన్ని దూరం చేస్తుంది. కాబట్టి ఈ నెలలో మీ భావాలను స్పష్టంగా, కాని శాంతిగా చెప్పడం చాలా ముఖ్యం. ఈ నెల మధ్య నాటికి ప్రేమలో ఒక నిజం మీ ముందు నిలుస్తుంది. అది మీకు బాధ కలిగించినా మీ కళ్లను తెరుస్తుంది. కొందరికి ఇది సంబంధం మరింత బలపడే దశ. మరికొందరికి ఒక బంధం నుంచి బయటకు రావాల్సిన స్పష్టత. ఒంటరిగా ఉన్న వృశ్చిక రాశివారికి ఈ ఫిబ్రవరి ఒక లోతైన అనుబంధాన్ని సూచిస్తుంది. అది ఆకర్షణ కాదు, ఒక ఆత్మీయమైన అనుభూతి. మీ మౌనాన్ని అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. కుటుంబ విషయాల్లో ఈ నెల మీరు లోపల చాలా భావోద్వేగంగా ఉంటారు. ఇంట్లో ఎవరో ఒకరి సమస్య మీ గుండెను తాకుతుంది. మీరు బయటకు చూపించకపోయినా లోపల మాత్రం ఆ బాధను మోస్తారు. కుటుంబంలో పాత విషయాలు మళ్లీ చర్చకు రావచ్చు. అవి కొంత ఉద్రిక్తతను కలిగిస్తాయి. కాని ఈ నెలలో మీ మాటకు బలం ఉంటుంది. మీరు చెప్పే నిజం మొదట కఠినంగా అనిపించినా తర్వాత అందరికీ ఉపయోగపడుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి కొంత ఆందోళన కలగవచ్చు. కాని మీ శ్రద్ధ, మీ సంరక్షణ వారికి ధైర్యాన్ని ఇస్తుంది. ఉద్యోగ రంగంలో వృశ్చిక రాశివారికి ఈ ఫిబ్రవరి చాలా వ్యూహాత్మకమైన నెల. మీరు చేసే ప్రతి పని వెనుక ఒక లోతైన ఆలోచన ఉంటుంది. మీరు నిశ్శబ్దంగా పనిచేస్తారు, కాని ఫలితం మాత్రం బలంగా ఉంటుంది. ఈ నెలలో మీమీద ఎవరో అసూయ చూపించే అవకాశం ఉంది. మీ పనిని తక్కువ చేయాలని ప్రయత్నించవచ్చు. కాని మీరు స్పందించకుండా మీ పనితోనే సమాధానం చెప్పాలి. నెల చివర్లో మీ సామర్థ్యం బయటపడే అవకాశం ఉంది. పై అధికారుల దృష్టి మీ మీద పడుతుంది. కొంతమందికి ఈ నెలలో ఉద్యోగంలో మార్పు ఆలోచన వస్తుంది. అది ఒక్కసారిగా వచ్చిన ఆలోచన కాదు, చాలా రోజులుగా మీ లోపలే ఉన్న భావన. కాని ఈ ఫిబ్రవరి నిర్ణయం తీసుకునే నెల కాదు, పరిస్థితులను గమనించే నెల. మీరు చేసే పరిశీలన భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. తొందరపడకండి, సరైన సమయం మీకు తెలుస్తుంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశివారికి ఈ నెలలో రహస్యాలు, వ్యూహాలు చాలా కీలకం. మీరు సహజంగా తెలివిగా ఆలోచించేవారు. ఈ నెలలో ఆ తెలివి మీకు లాభాన్ని ఇస్తుంది. కాని ఎవరిమీద పూర్తిగా నమ్మకం పెట్టకండి. ప్రతి విషయం స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం. నెల మధ్యలో ఒక ఆగిపోయిన పని మళ్లీ కదిలే సూచనలు ఉన్నాయి. అది మీకు కొత్త ఆశను ఇస్తుంది. డబ్బు విషయాల్లో ఈ ఫిబ్రవరి మిశ్రమ అనుభూతులను ఇస్తుంది. డబ్బు వస్తుంది,
కాని అదే సమయంలో డబ్బు మీద భయం కూడా ఉంటుంది. భవిష్యత్తు భద్రత గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. అనుకొని ఖర్చులు రావచ్చు. ముఖ్యంగా కుటుంబం లేదా ఆరోగ్యం సంబంధిత ఖర్చులు. కాని అదే సమయంలో ఒక పాత బాకీ లేదా ఆలస్యం అయిన డబ్బు మీ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది మీకు ఆరట ఇస్తుంది. ఆరోగ్య పరంగా వృశ్చిక రాశివారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం మీ భావోద్వేగాలతో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. మీరు బాధను లోపలే దాచుకుంటే అది శరీరంపై ప్రభావం చూపుతుంది. మూత్ర సంబంధిత సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, అలసట కొందరిని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఈ నెలలో మీ మనసును తేలికగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. నీటికి దగ్గరగా ఉండటం, మౌనంగా కూర్చోవడం, ధ్యానం చేయడం మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తాయి. విద్యార్థులు మరియు యువతకు ఈ ఫిబ్రవరి లోతైన ఆలోచనల నెల. చదువుపై దృష్టి పెట్టాలనుకున్నా మనసు ఎక్కడో లోపలే తిరుగుతుంది. మీరు సాధారణంగా ప్రశ్నలు అడిగేవారు. ఈ నెలలో ఆ ప్రశ్నలు మరింత లోతుగా మారతాయి. నేను నిజంగా ఏం కావాలి అనే ప్రశ్న వస్తుంది. ఇది మంచి సంకేతం. మీ లక్ష్యంపై స్పష్టత వచ్చే దశ ఇది. తొందరపడకుండా ఒక దిశను ఎంచుకుని ముందుకు సాగితే విజయం మీదే. మహిళలకు ఈ నెలలో భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీరు అందరికోసం బలంగా నిలబడతారు. కాని మీకోసం మాత్రం మౌనంగా ఉంటారు. ఈ నెలలో మీకు మీరు ప్రశ్న వేసుకోవాలి. నాకు ఏమి కావాలి అని. మీ భావాలను దాచుకోవడం కాదు, సరైన చోట చెప్పడం నేర్చుకోవాలి. మీ అంతర్గత బలం ఈ నెలలో మరింత బయటకు వస్తుంది. మీ మాటకు, మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. ఈ ఫిబ్రవరి మొత్తం వృశ్చిక రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు నాశనం అయ్యేంత సున్నితులు కాదు. అలాగే తేలికగా అర్థమయ్యేంత సరళులు కూడా కాదు. మీరు రూపాంతరం చెందే శక్తి కలవారు. పాము చర్మం విడిచినట్టు మీరు కూడా పాత బాధలను వదిలి కొత్త శక్తితో బయటకు వచ్చే కాలం ఇది. ఈ నెలలో కొంత బాధ, కొంత ఒంటరితనం అనిపించవచ్చు. కాని అదే మీ పునర్జన్మకు సంకేతం. ప్రతి ఉదయం లేవగానే ఒక క్షణం మీ గుండెల్లోకి చూడండి. నేను భయపడటం లేదు, నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను అని మనసులో చెప్పుకోండి. గాఘ ఎరుపు లేదా నలుపు రంగు ఈ నెలలో మీకు శుభాన్ని ఇస్తాయి. సంఖ్య పరంగా 9 మీకు అనుకూలంగా ఉంటుంది. రాత్రి వేళలు లేదా నిశ్శబ్ద సమయం ముఖ్యమైన ఆలోచనలకు మంచిది. దక్షిణ దిశ మీకు శుభదిశగా ఉంటుంది. ఈ నెల చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు కోల్పోయినట్టుగా అనిపించినది నిజానికి మీకు దారి చూపింది. మీ గాయాలే మీ గురువులు. ఈ ఫిబ్రవరి మీకు ఒక అంతర్గత శుద్ధి. భయపడాల్సిన అవసరం లేదు. మీరు బలంగా బయటకు వస్తారు. మీ మౌనం, మీ లోతు, మీ నిజాయితీ ఇవే మీ శక్తి. మీకు శుభం కలగాలని, మీ జీవితంలో స్పష్టత, శక్తి, శాంతి నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.